నమస్కారం. సక్సెస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చందన. అనకాపల్లిలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భారీ ఎత్తున సరైన ధృవపత్రాలు లేని 97 వాహనాలను సీజ్ చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. జిల్లా ఎస్పీ శ్రీ కెవి మురళీకృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు చోడవరం ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసులరావు ఆధ్వర్యంలో ఎస్ఐలు సూర్యనారాయణ, శేఖరం మరియు అనకాపల్లి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో చోడవరం ద్వారకానగర్లో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను, 1 జీప్ను, మొత్తం 79 వాహనాలను స్వాధీనం చేసుకున్న చోడవరం పోలీసులు. పరవాడ ఇన్స్పెక్టర్ ఎస్ బాలసూర్యారావు ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ మరియు పరవాడ సబ్ డివిజన్ సిబ్బందితో పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామం జేఎన్ఎన్యూఆర్ ఎం కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి సరైన ధృవీకరణ పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పరవాడ పోలీసులు. ఈ సందర్భంగా అధికారులు సంబంధిత గ్రామాల ప్రజలతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించేందుకు వాహన రికార్డులు తనిఖీలు నిర్వహిస్తున్నామని, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను పరిశీలించి పత్రాలు సక్రమంగా ఉన్న వాహనాలను రిలీజ్ చేస్తామని, రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు ఎస్పీ ఆదేశాలతో కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో అనకాపల్లి మరియు పరవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.